విశ్వక్సేన టాక్స్ వీక్షకులకి నమస్కారం. ఈ సిరీస్‌లో ఇది లాస్ట్ ఇంటర్వ్యూ. మనం పంచాంగం మీద ఉన్న అపోహల గురించి మాకు తెలియజేయండి. నమస్కారం నమస్కారం. చక్రవర్తి గారు. నమస్కారం అమ్మా. తప్పకుండా పంచాంగం గురించి ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందాము. పంచాంగం అనేది ఇప్పుడు ఎవరంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ సబ్జెక్ట్గా మారిపోయిందనమాట. మనకి పంచాంగం అంటే మామూలుగా గుర్తొచ్చేది ఎవరంటే యూట్యూబ్లో స్టార్ట్ చేయగానే ఈ 4 రాశుల వరకు ఈ సంవత్సరం అంతా అదిరిపోతుంది అది ఇది అనేసి ఊదరగొట్టేస్తూ ఉంటారు. ఉదాహరణకి ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకోండి, ఈ 4 రాశుల వారు పావంతా అవుతారు. అంటే ఎంత అవుతారు? 200 కోట్ల మంది అవుతారు. అంటే మొత్తం వాళ్ళ జీవితాలన్నీ అయితే మారిపోవాలి ఒక దెబ్బకి. కానీ అలా కుదరదు కదా, అదొకటి. ఆ తర్వాత పంచాంగం అంటే అందరికీ గుర్తొచ్చేది ఎవరంటే ఈ సంవత్సరం మనకి లాభాలు నష్టాలు ఎంత ఉన్నాయి, 11 ఆదాయం, 2 వ్యయం, ఇలాంటివి అనేసి ఎవరంటే వీటి గురించి ఎక్కువ మదన పడిపోతూ ఉంటారు. అరే ఈ సంవత్సరం నాకు ఖర్చు ఎక్కువ ఉంది అది ఇది అనేసి. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఎవరంటే ముఖ్యంగా మనం ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది వారి పార్టీ ఆఫీసుల్లో ఎవరంటే చేస్తూ ఉంటారు. అందులో వారు ఎవరంటే ఎవరైతే పండితులు ఉంటారో శ్రవణం చేస్తుంటారో వాళ్ళు ప్రతి పార్టీకి ఈ సంవత్సరం ఈ అధ్యక్షుడికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, తిరిగే లేదు, ఇలాంటివన్నీ చెప్పి ఊదర కొట్టేస్తూ ఉంటారు. సో ఇవి మెయిన్గా ఎవరంటే పంచాంగం మీద జనరల్గా జనాలకు అందరికీ ఉండే అభిప్రాయం ఉంటుంది. బేసిక్ అభిప్రాయం అనేది ఏమంటే ఇది. సార్, మరి ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని అంటాం కదా సార్, రాసుల వారికి వర్తిస్తుంది కదా, దాన్ని ఎంతవరకు తీసుకోవచ్చు మనం? ఇప్పుడు ఏ గ్రహం కూడా శాడిస్ట్లేం కాదు. కావాలని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టాలి అది ఇది అనేసి ఎవరు కోరుకోరు. సో వారి కర్మానుసారంగానే వాళ్ళకి ఫలితాలు అనేది ఎవరంటే వస్తుంది. అందులో ముఖ్యంగా ఎవరంటే శని కర్మకారకుడు. సో ముఖ్యంగా ఏదైతే మనం ఇప్పుడైతే ఏళ్ళనాటి శని అని అంటున్నామో అది మన చంద్రాత్ మన బర్త్ చార్ట్లో ముందున్న రాశి అంటే 12వ భావం నుంచి చంద్రుడున్న రాశి, తర్వాత చంద్రుడు ముందున్న రాశి, ఈ మొత్తం ప్రమాణం ఎవరంటే సుమారు 7-7.5 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి దాన్ని ఏళ్ళనాటి శని అనేసి అంటారు అనమాట. అందరూ భయపడేది ఎవరంటే ఏళ్ళనాటి శని మొదలైంది, మాకేదో నెక్స్ట్ 7 సంవత్సరాలు చాలా కష్టంగా ఉంటుంది అది ఇది అనేసి భ్రమపడుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని లగ్నాలకి కొన్నిటికి ఎవరంటే శని యోగకారకుడు అవుతాడు. సో అలాంటి వాళ్ళకి వాటి ప్రభావం అనేది ఎవరంటే చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఎవరంటే మనకి చంద్రుడు మనస్కారకుడు. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఏమైనా మెంటల్ స్ట్రెస్ అలాంటివి ఉంటుందే కానీ ఏదో అదే పనిగా పట్టుకొని పీడించేది అనేది అయితే జరగదు. ఇప్పుడు మనం గత జన్మల్లో కానీ సత్కర్మలే కానీ చేసుకుని ఉంటే ఆ టైంలో ఎవరంటే మనకు మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఎవరంటే శని ఫలితాలను ఇస్తూ ఉంటాడు. సో ఎక్కువ మంచి చేసుకుంటే ఎక్కువ మంచి జరుగుద్ది. అలాగని చెప్పేసి దాని గురించి ఎక్కువ భయపడాల్సిన పని అయితే లేదు. తర్వాత అష్టమ శని విషయానికి వచ్చినప్పుడు అయితే మనకున్న 12 రాశుల్లో ప్రతి సంవత్సరం ప్రతి టైంలో కూడా ఏదో ఒక రాశిలో ఎవరంటే శని సంచారం అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ఏదో ఒక భావానికి 8వ భావంలో అయితే ఆయన ఉండే ఉంటాడు. సో ఆ భావానికి సంబంధించి లెక్కలు గణన చేసేదన్నీ కూడా ఎవరంటే వేరే పద్ధతి అనేది ఉంది. ఇప్పుడు మీకు సిఎస్ పటేల్ గారి అద్భుతమైన రీసెర్చ్ మీరు కానీ చూసినారంటే ఆయన చంద్రకళ నాడి మీద చేశారు. ఇప్పుడు ఏదైతే రాశికి ఆధిపత్యం ఉంటుందో ఆ రాశి అధిపతి మనకేమరంటే నవాంశులు ఎక్కడున్నారని చూడాలి. ఆ నవాంశులు ఉన్న పొజిషన్కి ట్రైనల్ రాశుల్లో కానీ శని సంచారం ఉన్నప్పుడు ఎవరంటే దాని ప్రకారంగా ఎవరంటే మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది. అంతేగాని అష్టమ శని ఉంటే ప్రతిదీ మనకి ఇబ్బంది అనేసి అనుకోవాల్సినంత పని అయితే లేదు. సార్, పంచాంగం అసలు విశిష్టత ఏంటి సార్? పంచాంగం యొక్క అసలు విశిష్టత, పంచాంగం అనేదాన్ని సింపుల్గా కానీ మనం చెప్పాలనుకుంటే ఇట్ ఇండికేట్స్ క్వాలిటీ ఆఫ్ టైంని సూచిస్తుంది అనమాట. పంచాంగము పేరులోనే ఉండదు, పంచ అంగాలు అనేది అయితే ఉంది, 5 limbs. ఇవేమరంటే పంచభూతాలతో అనుసంధానమై ఉంటుంది అనమాట ఒక్కొక్కటి. ఇప్పుడు మనం గాయత్రి మంత్రం చదువుతాం కదా, ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటాం. మనకి 7 లోకాలు ఉంటాయి. మనకి ఈ పంచభూతాలు అనేది ఏమంటే మొదటి 3 లోకాల్లో ఆపరేట్ అవుతాయి. అంటే భూమి, ఆకాశం, నక్షత్ర మండలం, వీటిలోనే ఈ పంచభూతాలు అంటే మళ్ళీ మన జన్మలు అయితేదంతా కూడా ఏమంటే ఈ వీటిలోనే ఉంటుందన్నమాట. వీటిని దాటించమని మనం గాయత్రి మంత్రం చదువుతాం. ఓం భూర్భువ హస్వహ అంటే
భూమి, ఆకాశం, నక్షత్ర మండలం దీన్ని దాటించేయి, మళ్ళీ మాకు జన్మ లేకుండా చేయి అని కోరుకునేది అనమాట ఇది. సో దాని విశిష్టత ఎవరంటే అది. ఈ పంచాంగంలో ఎవరంటే ప్రత్యేకంగా మనకి వారము, నక్షత్రము, తిథి, యోగము, కరణం అనేసి ఎవరంటే 5 అంగాలు అనేది ఉంటుంది. ఈ పంచాంగం అంతా కూడా ఎవరంటే మనకి సూర్యుడు, చంద్రుడి నుంచి ఎవరంటే ఆవిర్భవించింది. మనకు పంచాంగంలో ఎవరంటే సమయము, సృష్టి రెండు ఎవరంటే మిళితమై ఉంటుందన్నమాట. సార్ మనకి ఇప్పుడు సనాతన ధర్మంలో యుగాల కింద డివైడ్ అయి ఉంటుంది కదా సార్ మన కాలం, దాని గురించి ఏంటి సార్? ఉదాహరణకి మనకి కలియుగం అనేది ఎవరంటే 22 జనవరి 3101వ సంవత్సరం బిఫోర్ క్రైస్ట్ ఒక బుధవారం రోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో రేవతి నక్షత్రంలో ఎవరంటే మనకి కలియుగం అనేది ప్రారంభమైంది. అంటే ఆ రోజు బుధవారం అనేది మనకు తెలుసు. ఆ రోజు ఉన్న నక్షత్రం రేవతి నక్షత్రం అనేది తెలుసు. సో మనం ఎవరంటే సనాతన ధర్మంలో ఎవరంటే సో వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టైం అన్నమాట. మనకి ఏదైనా కూడా మనం గణన చేసేటప్పుడు ఎవరంటే మనం మహాకాళేశ్వరుడు ఎవరైతే ఉంటాడు లార్డ్ ఆఫ్ టైం, మహాకాళేశ్వరుడు వచ్చేసారు అంటే కాలానికి అధిపతి ఆయన, అందుకనేసి ఆయన మహాకాళేశ్వరుడు అయినాడు. మనం ఉజ్జయినిని ఎవరంటే ప్రపంచానికి ఎవరంటే నాభి కింద తీసుకుంటాం. సో నాభిని అంటే మనకి ఇది ఏదైతే మనం ఆయనాంశం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామో అలా మనకి ఎవరంటే ఆ ప్లేస్ని బ్లేస్ చేసుకొని ఫలానా రోజు మనకి కలియుగం మొదలైందనేసి ఎవరంటే మనం చెప్తామన్నమాట. సార్ అయితే మన ఋషులకి అంటే యుగం ఎలా స్టార్ట్ అయింది, ఏ వారం స్టార్ట్ అయింది అని చెప్పారు కదా సార్, మరి అదే ఆ వారాలు ఎలా తెలుస్తాయి సార్? చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. ఇప్పుడు నాస్తికులు ఉంటారు, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నాం ఇదంతా ట్రాషు సైంటిఫిక్ కాదనే వాళ్ళు ఉంటారు, ఇటు వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మనం ఈరోజు ఏం వారం మాట్లాడుకుంటున్నాం? గురువారం మాట్లాడుకుంటాను. గురువారం ఈరోజు అని ఎలా చెప్పగలవు? ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా ఈరోజు గురువారం అనేసి? ఎందుకు ఈరోజు గురువారం కావాలి? బుధవారం ఎందుకు కాకూడదు? శనివారం ఎందుకు కాకూడదు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అంటే దానికి ఉన్న సమాధానం మన జ్యోతిష్యంలోనే ఉంది. వారము అనే దాన్ని ఎవరంటే మనకి సంస్కృతంలో ఎవరంటే వాసర అనే శబ్దం నుంచి వచ్చిందనమాట. వాసర రా అంటే ఎవరంటే అగ్ని అనేసి. ఈజిప్ట్ వాళ్ళు కూడా ఎవరంటే వాళ్ళ దేవుడిని రా శబ్దంతోనే వాళ్ళు కూడా పిలుస్తారు. మనకి సూర్యవంశం ఉంది, రాముడు వారిది, రాముడు రాతో వస్తుంది. సింపుల్ అగ్నికి సంబంధించిన మంత్రం ఓం రమ్ అనుకుంటే చాలు. అగ్ని దేవుడు ఎవరంటే ఇందాక మీకు భూమి మీద ఎవరంటే మనకి మెసెంజర్ ఆఫ్ గాడ్ లాగా ఉంటారు. అందుకనే అగ్నికి అంత ప్రత్యేకమైన స్థానం ఎవరంటే ఇవ్వడం అనేది జరిగింది. మన వేదాల్లో మొట్టమొదటి వేదం ఎవరంటే ఋగ్వేదం. ఋగ్వేదంలో మొట్టమొదటి శ్లోకం ఎవరంటే అగ్ని గురించే చెప్పబడింది. అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నదాతరం అంటారు. అంటే దాని అర్థం ఎవరంటే అగ్ని అనే అతను ఎవరంటే ఒక పురోహితుడి లాగాను, ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు భగవంతుడి భక్తుడికి అనుసంధానకర్తగా ఉండేటట్లు మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ ఆయన ద్వారా మనకు లభించేటట్టు ఎవరంటే మొట్టమొదటి శ్లోకం వేదంలో ఎవరంటే అగ్ని గురించి చెప్పబడింది. సో అంత ప్రాముఖ్యత ఉంది అగ్నిదేవుడికి ఎవరంటే. ఈ క్రమంలో ఎవరంటే వాసర అంటే ఆ రోజు అగ్ని అనేది ఎవరంటే ఆ వారం రూపంలో ఉంటుంది. ఓకే సార్, అందుకే మనం అగ్నికి అంత విశిష్టత ఇస్తాము. ఇచ్చేది కాకుండా ఎవరంటే ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు అంటే ఏంది? మండే అగ్నిగోళం. సూర్యుడి నుంచి మనకి ఏం వస్తాయి? 2 వస్తాయి. ఒకటి కాంతి వస్తుంది, రెండోది వేడి అనేది వస్తుంది. ఈ వేడి అనేది ఎవరంటే అగ్ని అనమాట. అగ్ని అనేది వాసర అన్నప్పుడు ఎవరంటే ఆ రోజు ఈ అగ్ని అనేది ఎవరంటే ఆ వారానికి అధిపతి అయిన గ్రహం ద్వారా ప్రసరిస్తున్నాడు అని అర్థం అనమాట. అందుకనే సోమవారము అంటే చంద్రుడి ద్వారా ప్రసరిస్తున్నాడు, మంగళవారం అంటే కుజుడి ద్వారా ప్రసరిస్తున్నాడు, బుధవారం అంటే బుధుడి ద్వారా. అలా ఎవరంటే మనకి ఈ వారాలు అనేది ఏర్పడింది. దీంట్లో ఈ క్రమం ఈరోజు ఇందాకన్నా చూసారా, ఈరోజు గురువారం అనే మీరు ఎలా చెప్పగలరు అనేసి మనకి ఒక రోజుని కాలమానాన్ని ఎవరంటే మనం అహోరాత్ర అంటాం. పగలు రాత్రి అనే దానికి ఎవరంటే అహోరాత్ర అనేసి అంటాం. సో మనకి 24 గంటలు అనేది ఎలా అయితే కాలపరిమితి అయితే ఉందో రోజుకి అనేది, అలాగే మనకి 24 హోరలు అనేది ఉంటుంది.
అహో రాత్రాలో ఆ తీసేసి రా తీసేస్తే మధ్యలో ఉన్న 2 పదాలు ఎవరంటే హోరా అవుతుంది. సో అలా మనకి 24 హోరలు ఉన్నాయి రోజులో. ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా సైంటిఫిక్, దీని వెనకాల ఉండే లాజిక్ ఏమని చెప్పాను చూసారా. ఇప్పుడు మన వాళ్ళు ఋషులు ఏం చేశారంటే వరుస క్రమంలో గ్రహాలన్నీ అవి గతించే స్పీడుని బట్టి ఏమరంటే ఒక క్రమంలో పెట్టారు. ఉదాహరణకి శని మహానుభావుడు అందరికంటే మందగతి, స్లో మూవింగ్ ప్లానెట్. శని తర్వాత గురువు వస్తాడు, గురువు తర్వాత ఎవరంటే అంగారకుడు వస్తాడు. ఇది సూర్యుని బేస్ చేసుకొని తిరుగుతుంటారంట. సూర్యుడు వస్తాడు, అందుకనేసి వీళ్ళందరూ అవుటర్ ప్లానెట్స్ అయినారు, వీళ్ళకి స్పెషల్ గ్రహ దృష్టిలు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎవరంటే మళ్ళీ మనకి శుక్రుడు వస్తాడు, శుక్రుడు తర్వాత బుధుడు వస్తాడు, బుధుడు తర్వాత ఫాస్టెస్ట్ ప్లానెట్ ఏది చంద్రుడు వస్తాడు, ఆఖరణ వస్తాడు. ఇది లైన్. ఈ మొత్తం కలిపినప్పుడు ఏమరంటే 7 అయింది కదా. ఈ వరుస క్రమం పై నుంచి స్పీడ్ తగ్గుతా కిందికి పెరుగుతా వచ్చేళ్ళకి కిందికి వచ్చేళ్ళకి ఏమైంది 7 గ్రహాలు వచ్చినాయి కదా. దీని తర్వాత మళ్ళీ అదే సిరీస్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో అలా 24 దాటిన తర్వాత వచ్చే హోర ఏమవుతుందిరా అంటే మనకి ఈరోజు బుధవారం కదా, గురువారం కదా, రేపు మొదలయ్యే హోర 25ది ఏమొస్తుందిరా అంటే రేపు శుక్రుడు హోర వస్తుంది. సో అలా అది శుక్రవారం అయింది. శుక్రవారం నుంచి మొదలైన 24 హోరాలు దాటిన తర్వాత 25వ హోర అనేది ఎవరంటే శనివారం వస్తుంది. శనికి సంబంధించిన హోర వస్తుంది కాబట్టి అది శనివారం అయింది. అలా మనకి వారాలు అనేది వచ్చింది. అదే ప్రపంచంలో కూడా ఎవరంటే మళ్ళీ మన్నన అనేది పొందింది అనమాట. దీనికి మూలాధారం ఎవరంటే సనాతన ధర్మమే. సార్ మరి జాతకునిపై ఈ వారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఒక్కొక్క రోజు పుడతాం కదా సార్, బుధవారం సోమవారం అలాగా. ఇప్పుడు ఇందాక మీకు సూర్యుడి గురించి చెప్తున్నట్టు 2 చెప్పాను. ఒకటి ఏమని కాంతి, శక్తి అంటే వేడి 2 ఉంటుందని చెప్పేసి. సరదాగా ఎవరు జాతకమైనా తీసుకోండి, వాళ్ళ చార్ట్లో వాళ్ళకి రవి ఉన్న రాశి చూడండి, ఆ రాశి ఎన్నో భావం కిందకు వస్తుంది చూడండి. ఇప్పుడు ఉదాహరణకి 5వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, అంటే వెలుతురు అక్కడ ప్రసరిస్తూ ఉంది అనేసి. అంటే ఏమని నా లైఫ్లో అంటే ఆ జాతకుడి లైఫ్లో 5వ భావం అంటే పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ అగ్ని అనేది ఏడైతే ఉందో ఆ వారానికి అధిపతి ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఎనర్జీస్ అన్నీ ఉంటే అక్కడికి పోతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు వారానికి సంబంధించిన అధిపతి 8వ భావంలో ఉన్నాడు అనుకోండి, ఆయన ఈ అకల్ స్టడీస్ మీద ఎవరంటే ఎనర్జీ ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఇలాంటివి వీటి మంచి గమ్మత్తు అయింది. ఇంకా సింపుల్గా ఉండే జ్యోతిషంలో ఒక రూల్ ఒకటి చెప్తాను. వారానికి అధిపతి మీకు లగ్నాత్తు కేంద్ర త్రికోణాల్లో ఉన్నారనుకోండి, ఆ రాశి మీకు చాలా హ్యాపీగా జరిగిపోతుంది. అదే దుస్థానాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో రకమైన ఇబ్బందులు అనేది ఎవరంటే వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఎనర్జీ మీకు ఇవ్వడానికి ఎవరంటే ఇబ్బందులు అనేది వస్తుంది దుస్థానాల్లో ఉన్నప్పుడు ఎవరంటే. ఇది ఒక సింపుల్ సూచిక అనమాట. మనకి పంచాంగంలో ఎవరంటే ప్రతి అంగానికి ఎవరంటే ఒక అధిష్టాన గ్రహం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు వారం గురించి అడిగారు కాబట్టి వారానికి అధిష్టాన గ్రహం ఎవరంటే అంగారకుడు అవుతాడు. సో అంగారకుడు తీసుకున్నప్పుడు ఎవరంటే మనకి కాల చక్రంలో కాలపురుషుడిని తీసుకున్నప్పుడు ఆయన ఏ రాశులకి ఆధిపత్యం వస్తుంది? మొదటి రాశికి, మేషరాశికి, 8వ రాశికి, తర్వాత ఎవరంటే 10వ రాశికి ఎవరంటే ఆధిపత్యం అనేది 10వ రాశిలో అంటే ఆయన ఉచ్చ స్థానానికి వెళ్తాడు, ఎగ్జాల్టేషన్ పొజిషన్ పోతాడు. కాబట్టి ఈ 3 ప్రాముఖ్యమైన రాశులు అవుతాయి కుజుడికి సంబంధించి. ఎందుకంటే అగ్ని గురించి మీరు అడిగారు కాబట్టి అగ్ని గురించి చెప్తున్నాను. ఒక సింపుల్ తంబ్రులు చెప్తాను, దాన్ని అంటే ఆచరించి ఏం భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు ఒక మనిషి ఆయుర్దాయం అనేది 108 సంవత్సరాల కింద తీసుకొని అంటే దాన్ని 3 భాగాలకు విభజించినప్పుడు 36, 36, 36 అంటే అల్ప మధ్య పూర్ణ ఆయుష్కులు అనేసి తీసుకున్నప్పుడు ఎవరంటే ఈ వారాధిపతి ఎక్కడైతే ఉంటాడో జాతకంలో ఆ వారాధిపతికి ఇప్పుడు ఏదైతే చెప్పినా 1, 8 దశమ భావం అధిపతులు కానీ అందరూ 3 అనుకూలమైన స్థితుల్లోనే కానీ ఉంటే వారాధిపతినే లగ్నంగా తీసుకొని చూసినప్పుడు ఆ సదరు జాతకునికి ఎవరంటే పూర్ణాయుష్కుడు అవుతాడు. ఇది ముఖ్యంగా ఎవరంటే బాలారిష్టాలు అట్టటి ఉండి చిన్నతనంలోనే చిన్న వయసులోనే పిల్లలు చనిపోతుంటారు చూడండి, వాళ్ళ విషయంలో మాత్రం నా అనుభవంలో అయితే చాలా పక్కాగా ఇది సరిపోయింది అనేసి నాకు అనిపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఎవరంటే ఈ 1, 8, 10 స్థానాలకు ఎవరంటే ఒక విశిష్టత అనేది ఉంది వారానికి సంబంధించినప్పుడు. ఎవరంటే మొదటి 1 అధిపతి ఎప్పుడైతే వారాధిపతితో మంచి స్థానంలో కానీ లేకపోతే ఎవరంటే బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి.
రాంగ్ చాయిసెస్ ఆఫ్ ఫుడ్స్, ఇలాంటివి ఆ జాతకుడికి ఉంటుంది. అదే 8వ అధిపతి వారాధిపతి నుంచి కానీ మంచి పొజిషన్లో కానీ లేకపోతే బ్యాడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉంటుంది. ఆ వ్యక్తి లేటుగా నిద్రపోవడం, లేటుగా నిద్రలేయడం ఇలాంటివి జరుగుతుంటుంది. అదే 10వ స్థానం అధిపతి మీకు కానీ వారాధిపతితో కానీ దుస్థానంలో కానీ ఎక్కడైనా ఉంటే ఆ జాతకుడికి ఎవరంటే పని చేసేదానికి శక్తి ఉండదు. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాడు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, కష్టపడిపోతూ ఉంటాడు పని చేయడానికి. ఇది మీరు సరదాగా గమ్మత్తుగా గమనించవచ్చు జాతకులను విశ్లేషించేటప్పుడు ఎవరంటే. సార్ సంక్రాంతి దోషం గురించి చెప్తారా? సంక్రాంతి అనే పదంలో ఎవరంటే శంకర అంతి అనేసి ఉంది. మనకి ద్వాదశ భావాలు ఉంటాయి, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. అంటే ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు ఎవరంటే ఒక ఫామ్ ఆఫ్ గాడ్ అనేది ఎవరంటే చేంజ్ అవుతుంది. గాడ్ అనే పదం వాడినాను కాబట్టి మనకి వేదం ప్రకారం ఎవరంటే ఋగ్వేదం ప్రకారం మనకున్న దేవుళ్ళు ఎవరంటే 33 మందే. సరేనా? 33 మంది దేవుళ్ళు ఎవరెవరు ఉండాలంటే ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసులు, ఒక ప్రజాపతి, ఒక ఇంద్రుడు. కొందరు ప్రజాపతి ఇంద్రుడి బదులు ఎవరంటే అశ్విని దేవతలు కూడా తీసుకుంటారు. ఇలా 33 మందికి మాత్రమే దేవుళ్ళు అనే స్టేటస్ అని ఎవరైనా ఉంటే వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకొక గొప్ప విషయం ఎవరంటే మనం విగ్రహాలకు ఆరాధన చేస్తాం, కానీ మన వేదంలో ఎవరంటే దేవుళ్ళకి విగ్రహాలు అనేది లేవు. యజుర్వేదంలో నా తస్య ప్రతిమ అస్థి అంటారు. అంటే మనకి ప్రతిమలు అనేది లేవు దేవుళ్ళకి చెప్పాలంటే. అయినా మనం ఏదైనా ఒక ఫామ్ని అంటే ఒక ఎనర్జీ ఫామ్ని ఎవరంటే మనం కొలిచేటప్పుడు ఎవరంటే ఫోకస్ కోసం అనేసి కానీ వాళ్ళు ఎలా ఉంటారు అనేసి ఎవరంటే మనం సృష్టించుకున్నాం అనమాట. విష్ణుమూర్తి ఇలా ఉంటాడు, శివుడు ఇలా ఉంటాడు అనేసి మనం క్రియేట్ చేసుకున్నాం. ఋగ్వేదంలో కూడా ఇలా చెప్పింది, ఏకం సత్ విప్ర బహుత విదంతి అంటారు. అంటే ఏమని, సత్యం ఒకటే, విప్రులు అంటే విజ్ఞులు ఎవరంటే రకరకాల పేర్లతో పిలుస్తారనేసి. మనం ఏ దేవుళ్ళని పలికినా ఉండే సత్యం అయితే పరమాత్మ అనేది ఎవరంటే ఒకళ్ళే అనమాట. ఇది దాంట్లో ఉండేది. ఇప్పుడు ఈ సంక్రాంతి దోషంకి వచ్చినప్పుడు ఎవరంటే మనకి ద్వాదశ ఆదిత్యులు కూడా ఉంటారు. ఒక్కొక్క రాశికి ఎవరంటే ఒక్కొక్క ఆదిత్యుడు ఒక ఫామ్లో ఉంటాడనమాట. ఇప్పుడు ఆర్యమాని, భగ అని చెప్పి, వివస్వంతుడని, త్వరిత, ఇలా మనకెవరంటే ద్వాదశ ఆదిత్యులు అనేది వస్తారనమాట. ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతున్నప్పుడు ఎవరంటే ఒక ఫామ్లో ఉన్న సూర్యమూర్తి ఎవరంటే ఇంకో ఫామ్కి మారేటప్పుడు ఎవరంటే ఆ చేంజ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎవరంటే 29 to 30 degrees, 30 degrees నుంచి 1 degree దాకా ఉండేది ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని సంక్రాంతి దోషం కిందకి తీసుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారేటప్పుడు ఎవరంటే భగవంతుడు పూర్తి నగ్నంగా ఉంటాడు. అంటే ఒరిజినల్ మన నిజరూప దర్శనం అనేసి ఏదైతే అంటాం చూడండి, అలాంటి ఫామ్లో ఉంటాడనేసి ఎవరంటే అంటారు అనమాట. ముఖ్యం ఇలాంటి జాతకుల్లో మీరు కానీ చూసినప్పుడు ఎవరంటే వాళ్ళకి విశేషమైన నాలెడ్జ్ అటు ఉంటాయి, స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే సత్యాన్ని సత్యంగా చూడగలుగుతారు కాబట్టి. ఓకే సార్, ఇది సన్కి ఒక్కరికే చూస్తాం సార్, ఇది రవికి ఒక్కడికే చూస్తాం అనమాట. సంక్రాంతి అనేది ఎవరంటే చూస్తాం అనమాట. ఇది దోషం అనేది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆ రోజు వారానికి అధిపతి ఎవరైతే ఉంటారు చూడు, ఆ రాశికి సంబంధించిన జీవం అనేది ఎవరంటే దెబ్బతింటేది. ఇప్పుడు ఉదాహరణకి బుధవారమే పుట్టారనుకోండి, ఆ బుధవారం మీ జాతకంలో 6వ ఇంటికి ఆయన అధిపతి అయ్యాడు అనుకోండి, బుధుడు అధిపతి అయ్యాడు అనుకోండి, దానికి సంబంధించిన జీవం ఉదాహరణకి 6వ ఇంటికి పెట్స్కి సంబంధం ఉంది. మీరు ఏ కుక్కనో పిల్లనో ఇంటికి తెచ్చుకుంటే చచ్చిపోతుంది, అది చావడానికే మీ ఇంటికి వచ్చిందా అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ జీవం అనేది ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, ఈ వారాధిపతి ఎవరైతే ఉంటారో దాన్ని బట్టి ఎవరంటే మనం ఎప్పుడు ఉపవాసాలు ఉండాలి ఏమనేది ఎవరంటే మనం నిర్ణయం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపవాసం గురించి వచ్చినప్పుడు ఎవరంటే 12వ ఇల్లు ఉపవాసాన్ని సూచిస్తుంది, దానికి ఆపోజిట్గా ఉండేది ఏమంటే భుజించేదాన్ని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే అధిపతి వారాధిపతి ఎవరంటే 6వ ఇంటికి కానీ అధిపతిగా ఉన్నాడు అనుకోండి, లేదా 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎవరంటే సదరు వ్యక్తి ఉపవాసం చేయకూడదు. చేసినాడంటే అతనికి డ్యామేజ్ జరుగుతుంది, మేలు కంటే కూడా.
అదే 12వ ఇంటికి సంబంధంగా ఉందనుకోండి, ఆ రాశి వాడికి ఏమంటే ప్రధానంగా ఉపవాసం చేయడం వల్ల ఉంటే ప్రయోజనం అనేది కలుగుతుంది అనమాట. ఇలా కాకుండా ఎవరంటే ఈ 12వ ఇంటికి ఎవరంటే ఉపపాద లగ్నం అనేసి అంటాం. 12వ ఇంటికి ఉపపాద లెక్కేసినప్పుడు అంటే ఆరుడి పాదం అవుతుంది ఇది. ఆ రాశి ప్రతి ఒక్కరికి ఎవరంటే ఎవరు ఉపపాద ఎక్కడైతే పడుతుందో ఆ రాశికి సంబంధించిన వారం రోజు వాళ్ళు కానీ ఉపవాసం చేసినారంటే వాళ్ళకి ప్రత్యేకంగా దాని నుంచి వచ్చే లాభాలని వాళ్ళు ఆస్వాదించవచ్చు. ఓకే సార్, తిథి గురించి చెప్తారా? తిథి అనేది ఏమరంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉండే యాంగిల్ బట్టి ఎవరంటే తిథులు అనేది మనకు వస్తాయి అన్నమాట. తిథులకు వచ్చినప్పుడు ఎవరంటే ఒక కాలంని నిర్దేశిస్తుంది అనమాట, డిస్టెన్స్ని బట్టి ఎవరంటే 360 degrees తీసుకున్నప్పుడు ఎవరంటే ఒక్కొక్క తిథికి ఎవరంటే 12 degrees పరిమాణం అనేది వస్తుంది. సో సూర్యుడి నుంచి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. ఇలా ఒక యాంగిల్ ఎవరంటే దూరం జరిగే కొద్దీ ఒక్కొక్క తిథి అనేది కాలమాన ప్రకారం ఎవరంటే వస్తూ ఉంటుంది అనమాట. ఆ వచ్చే క్రమంలో ఎవరంటే చివరికి వెళ్ళినప్పుడు ఎవరంటే శుక్లపక్షం అంటే ఎక్కువ వెలుతురు పడుతుంది. దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే కృష్ణపక్షం అమావాస్య తిథి అనేది ఏమంటే మనకు జరుగుతుంది అనమాట. తిథి ప్రాముఖ్యత పంచాంగంలో విశేషంగా ఉంటుంది. ఎందుకు అంటే ఏమంటే తిథి అనేది ఒక రిలేషన్షిప్స్ని ఏమంటే అదే సూచిస్తుంది. మనకి జగతఃపితరౌ వందే పార్వతి పరమేశ్వరరావు అంటాం. అంతే సూర్యుడిని చంద్రుడిని తీసుకున్నామంటే శివపార్వతుల కింద ఏమంటే తీసుకుంటాం అన్నమాట. ఆ తిథి ఏదైతే స్పెసిఫిక్ డే ఏదైతే ఉంటుందో అది ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ రిలేషన్ని సూచిస్తుంది. అంటే మనం ఆ తిథిలో పుట్టే వాళ్ళకంటే శివపార్వతుల మధ్యలో ఒక టైప్ ఆఫ్ రిలేషన్ ఎవరంటే అది సూచిస్తుంది. అందుకని చెప్పేసి మనకి వాళ్ళ రిలేషన్షిప్లో పుట్టినాం కాబట్టి మనం పుట్టిన తిథికి ఏమరంటే అంత ప్రాముఖ్యత అనేది వచ్చింది. ఇప్పుడు మన పండుగలు ఏవైనా తీసుకోండి, శ్రీరామ నవమి, నరక చతుర్దశి, వినాయక చవితి, ఇవన్నీ కూడా ఎవరంటే తిథుల మీదనే ఆధారపడి ఉంటుంది. సో అంత ప్రాముఖ్యత ఎవరంటే తిథికి అనేది ఉందన్నమాట. ఈ తిథి అధిపతి ఎవరైతే ఉంటారో మీ జాతకంలో ఎవరంటే హీ ఈజ్ ది క్యారియర్ ఆఫ్ రిలేషన్షిప్స్, వాటర్. ఉదాహరణకి కొన్ని జాతకాల్లో చూస్తున్నప్పుడు అంటే శుక్ర మహారదశ, శుక్రుడు బ్రహ్మాండంగా ఉంటాడు, తీరా చూస్తే ఉంటే ఒక డైవర్స్ తీసుకుంటాడు. ఆ టైంలో ఎటు చూసినా మనకు అర్థమే కాదు. అది మీకు పంచాంగంలో తెలుస్తుంది. అతను పుట్టింది తిథి ఒకవేళ ఎవరంటే అంగారకుడు సంబంధించిన తిథిలో పుట్టినప్పుడు ఆ అంగారకుడు పోయి ఒక అగ్ని రాశిలో ఉన్నాడు అనుకోండి, ఆ వాటర్ అనేది ఆవిరైపోతుంది, రిలేషన్షిప్ అనేది ఉండదు. అలా ఎవరంటే అతనికి రిలేషన్షిప్స్ నిలబడవు, దానివల్ల ఎవరంటే ప్రాబ్లమ్స్ అనేది ఏమంటే వస్తాయి. సార్, కర్ణం యొక్క ప్రత్యేకత ఏమిటి? కర్ణం కూడా పంచాంగంలో ఎవరంటే ఒక అంగం. ఇది భూతత్వంతో చెప్పబడింది అనమాట. మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాం, మన బేసిక్ డైరెక్షన్ ఆఫ్ కర్మ అనేది ఎటు తిరిగినా అటువైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఏదో కారణం అనేది ఉంటుంది, ఏదో ఒకదాని మీదనే మనకి పనిచేయడం కానీ ఇటటువంటి జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఈ కరణానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా ఎవరంటే సూచించబడుతుంది. దాన్నే కరణేశ అంటారు అనమాట. ఉదాహరణకి విష్టి కర్ణం తీసుకోండి, ఉండే కరణాల్లో రకాలు ఉంటాయి. విష్టి కర్ణానికి అధిపతి ఎవరంటే శని అవుతాడు. ఇప్పుడు మిథున లగ్న జాతకులు తీసుకున్నప్పుడు శని 8వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి అవుతాడు. వాళ్ళు ఇలాంటి ఏదో అకల్ సబ్జెక్ట్స్ మీద కానీ దాని గురించి 9వ ఇంటికి వచ్చేకి ఎవరంటే లెక్చర్లు ఇవ్వడం కానీ చెప్పడం కానీ ఇట్లాంటి వాటి మీదనే వాళ్ళకి ఫోకస్ అంతా కూడా ఎవరంటే పోతూ ఉంటుంది. జీవితంలో ఎక్కువ టైం ఎవరంటే అటువైపు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఈ కరణం అనేది ఎవరంటే ఇందాక మనం ఏదైతే ద్వాదశ ఆదిత్యులు అనుకున్నామో ఏకాదశి రుద్రులు ఎవరైతే ఉంటారో చూడండి, వాళ్ళు ప్రతి కరణానికి ఎవరంటే ఒక ఆధిపత్యం అనేది ఉంటుంది అనమాట. సో ఇండివిజువల్గా వ్యక్తిగత జాతకాల్లో తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పుడు అంటే ఆ జాతకుడికి ఉదాహరణకి విష్టికరణం ఇందాక చెప్పినట్టే తీసుకున్నప్పుడు అంటే దానికి సంబంధించిన ఏకాదశి రుద్రుడు ఎవరంటే అజయ్ ఏకపాదుడు అవుతాడు. ఆ అజయ్ ఏకపాదుడికి ప్రత్యేకమైన తిథులు ఎవరంటే పూజలు చేయడం ఎవరంటే వాళ్ళకి వృత్తిలో కానీ కరణం అనేది ఎవరంటే మన వృత్తిని సూచిస్తుంది. వాటిలో ఎవరంటే అతనికి పురోగతి కానీ ఇట్లాంటివన్నీ వచ్చేదానికి ఎవరంటే అవకాశం ఉంటుంది అనమాట. సార్, కర్ణానికి జాతిరాలకి సంబంధం ఏంటి? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే. ఇప్పుడు ఇందాక కరణాల్లో చెప్పినట్టు వణిజ కరణం తీసుకోండి, దానికి అధిపతి ఎవరంటే శుక్రుడు అవుతాడు.
ఆ కరణంలో పుట్టిన జాతకులకి ఎవరంటే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండే పరిస్థితులు కానీ గోచరించాలనుకుంటే వాళ్ళు కానీ వజ్రాన్ని కానీ ధరించినారంటే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. తెలియకుండా అదే జాతకుడు ఎవరో చెప్పినారని చెప్పేసి బుధుడికి సంబంధించిన రాయిని కానీ పెట్టుకుని పచ్చరాయిని పెట్టుకున్నారనుకోండి, పూర్తిగా వ్యతిరేకమైన ఫలితం అనేది అతని జీవితంలో వస్తుంది. ఎందుకంటే అతనికి ఏదైతే ఉచ్చ స్థితికి తీసుకెళ్తుందో అక్కడ నీచాన్ని పొందుతుంది బుధుడు. దానికి సంబంధించిన ఎనర్జీకి సంబంధించిన రాయి కానీ మీరు కానీ పెట్టుకున్నారనుకోండి, పూర్తిగా రివర్స్ అయిపోతుంది అనమాట. ఇది చాలా మైన్యూట్గా ఆలోచించి ఎవరికైనా రత్న గారి గురించి చెప్పేటప్పుడు అంటే ఇలాంటివన్నీ కూడా మేము సూచిస్తూ ఉంటాం. ఓకే సార్. సార్ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ దాని గురించి క్లుప్తంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమనంటే, నక్షత్రాన్ని ఒక గోవుతో కంపేర్ చేసినప్పుడు మనకి సత్యయుగంలో ఎవరంటే గోవు 4 పాదాల మీద ఉండేది, అంటే ధర్మదేవత. ఇప్పుడు కలియుగానికి వచ్చేళ్ళకి ఎవరంటే ఒకటే పాదం మీద ఉంది. ఇప్పుడు మీ నక్షత్రంలో ఏదైతే పాదం ఉందో, ఉదాహరణకి మీరు ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారనుకోండి. సో 3వ పాదం అనే దానికి సంబంధించిన ఏదైతే వస్తుందో, అంటే ఉదాహరణకి 3వ పాదం అంటే ఏమొస్తుంది, ధర్మార్థ కామ మోక్షాల్లో కామం అనేది వస్తుంది. సో 3, 7, 11 రాశులు ఎవరంటే ఈ సదరు వ్యక్తికి ఎవరంటే ఏదైతే గ్రహాలు ఆ రాశుల్లో ఉంటాయో అవే ఎక్కువ జీవితంలో ఫోకస్లోకి ఉంటుంది. ఓకే సార్. ఎందుకంటే ఒకే పాదం మీద నిలబడి ఉన్నాయి కాబట్టి ధర్మం అనేది. సో ఆ రాశులకు సంబంధించినవే ఎక్కువ అతని జీవితంలో ఎవరంటే ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఎవరంటే మనకి నక్షత్రాలకి ఎవరంటే ఒక క్రమం అనేది ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క నక్షత్రానికి ఆటలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఎవరంటే, ఉదాహరణకి 22వ నక్షత్రాన్ని ఎవరంటే వైనాశిక నక్షత్రం అనేసి అంటారు. అంటే అతన్ని వినాశనాన్ని తెస్తుంది ఆ నక్షత్రం అనేసి అంటారు. సో ఇలాంటివి చూసుకున్నప్పుడు ఎవరంటే ఆ నక్షత్రానికి సంబంధించిన అతను కానీ రెమెడీస్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకున్నప్పుడు, ఆ నక్షత్రం మీద ట్రాన్సిట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎవరంటే అతను ఉపశమనం పొందేదానికి. మన జన్మరాశిలో కూడా దాని మీద ఏమైనా ప్లానెట్ ఉంటున్నాయి, దానికి కూడా చేసుకోవాలా సార్? ట్రాన్సిట్లోనే చేసుకోవాలి, గోచారంలోనే? ఇది జన్మరాశిలో ఉన్నప్పుడు చేయొచ్చు, ట్రాన్సిట్లో ఆ నక్షత్రం దాటి వెళ్తున్నప్పుడు కూడా ఎవరంటే పర్యవసానాలు ఒక పాపగ్రహం కానీ అలాంటిది ఏదైనా ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరంటే చేసుకుంటే మంచిది అనమాట అతని జాతకం. ఇది సింపుల్గా చెప్తున్నాను మీకు. ఓకే సార్. లాస్ట్ది ఇంకా యోగం గురించి చెప్పండి సార్. ఇప్పుడు యోగం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరంటే, ఇప్పుడు ఒక నక్షత్రం అనేది ఒక చెట్టులాగా అనుకోండి, దానికి పోసే నీరు ఏదైతే జలతత్వం అని చెప్పామో తిది అనుకోండి, దానికి కావాల్సిన పోషకాలన్నీ కరణం ద్వారా వస్తాయనుకోండి. ఈ చెట్టు అనేది మిగతా పరిసరాలతో అంతా కూడా ఎలా మిళితమై ఉంటుంది అనేది ఏమనంటే యోగం అనమాట. సో హౌ యూ ఇంటరాక్ట్ విత్ ది యూనివర్స్ అనేది ఏమనంటే యోగం కిందకు వస్తుంది. ఒక్కొక్క యోగానికి ఏమనంటే ఒక్కొక్క విశిష్టత అనేది చెప్పుకుంటూ వచ్చారు ఋషులు. ఇప్పుడు శివం అనేది ఒక యోగం. ఈ శివం యోగంలో పుట్టిన వాళ్ళకి ఏమరంటే కొన్ని అతీంద్రియ శక్తులు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏమరంటే అతని గురించి ఏమి తెలియకపోయినా, అంటే ముందు ఏమి తెలియకపోయినా కూడా కొన్ని స్పష్టంగా ఎవరంటే చెప్పగలుగుతుంటారు అనమాట. అలా ఒక్కొక్క యోగానికి ఒక విశిష్టత అనేది ఎవరంటే చెప్పుకుంటూ వచ్చారు. సార్ ఈ యోగం ఎలా తెలుస్తుంది బర్త్ చార్ట్లో? మనకి పంచాంగాలతో పాటు అది కూడా వస్తుందంటే యోగానికి కూడా ఏమంటే ఒక్కొక్క అధిపతి అనేసి ఉంటాడనమాట. మనకి యోగం అనేది ఏమంటే ఆకాశతత్వానికి చెందిందనమాట. దీనికి యోగంలో కూడా మనం చూసుకున్నప్పుడు ఎవరంటే ఏదైనా కానీ దోషాలు ఉన్నప్పుడు ఎవరంటే ఏదో ఒక గురువు సంబంధించిన పరిహారం అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది. గురు దత్తాత్రేయ స్వామికి కానీ, అలాగే చంద్రుడు ఏదైనా చంద్రుడికి సంబంధించిన సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఎవరంటే దశమా విద్యల దగ్గరికి పోవడం కానీ, ఇలాంటి పరిహారాలు ఎవరంటే వాటికి చెప్పబడింది. సార్ పంచాంగం గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. జై శ్రీమన్నారాయణ.